ఫ్రెండ్స్ పిల్లలందరికీ కూడా ఇష్టమైనటువంటి గేమ్ ఏంటిది ఈ యొక్క వాటర్ బబుల్ గేమ్. నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించాను కదా. మా చిన్నోడికి వాటర్ బబుల్స్ గేమ్స్ అంటే చాలా ఇష్టం. చాలా రకాల వాటర్ బబుల్స్ అయితే తెచ్చుకుంటాను. ఈ యొక్క వాటర్ బబుల్స్ అయిపోయినప్పుడు దాంట్లో లిక్విడ్, ఆ యొక్క లిక్విడ్ని మనం ఎలా తయారు చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇప్పుడైతే వచ్చారు కానీ నేను ఇంత ట్రై చేయడానికి రీజన్ మా చిన్నోడికి ఇప్పుడు కావాలి అన్నట్టు. ఇంట్లో వచ్చేసి వాటర్ బబుల్స్ అయిపోయాయి. పక్కన షాప్లో అడిగితే చిన్నది ఇచ్చారు. ఆ చిన్నది వాడికి సాటిస్ఫై కాలేదు. తీసుకొచ్చేసరికి కింద పడిపోయింది అనమాట లిక్విడ్ క్యాప్ ఓపెన్ చేయగానే. అందుకని ఇంకా కావాలి అంటే షాప్లో అయితే అది ఒకటే ఉంటే తీసుకొచ్చాను. ఇప్పుడైతే ఒకసారి చూసాను అనమాట యూట్యూబ్లో. ఈ యొక్క లిక్విడ్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అని ఎప్పుడో చూశాను. అందుకే ఎప్పుడైనా మీకు కూడా అవసరం వస్తుంది అనేసి ఈ యొక్క వీడియో అయితే మీకోసం షేర్ చేస్తున్నాను. కొన్నిసార్లు మనకు పిల్లలు ఏదైనా కావాలని అడిగినప్పుడు ఆ ఐటెం మన దగ్గర లేదనుకోండి, షాప్కి వెళ్ళి తీసుకురావాలనుకున్న షాప్లో కూడా స్టాక్ లేదనుకోండి, అప్పుడు కష్టం అవుతుంది కదా. అలాంటప్పుడు మనం ఆల్టర్నేట్గా పిల్లలకి ఏ విధంగా తయారు చేసి ఇవ్వచ్చు అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అదే వాటర్ బబుల్స్ని మనకు అది ఉంటుంది కదా బాటిల్, ఆ బాటిల్లో మనము లిక్విడ్ హ్యాండ్ వాష్ వేసేసి వాటర్ వేసి దాన్ని షేక్ చేయాలన్నమాట. షేక్ చేస్తే వచ్చేస్తుంది. లేదు అంటే దాంట్లో కొంచెం మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవడం వల్ల అది మనకి ఇంకా మంచిగా వస్తుంది. కొంచెం ఆయిల్ అయినా వేసుకోవచ్చు, లేదంటే అలానే వదిలేయచ్చు. కొంచెం ఆయిల్ వేసుకుని ఇంకెక్కువ బబుల్స్ వస్తాయి. ఇదిగోండి మనం అలా అయితే షేక్ చేయడం కూడా ఎక్కువసేపు షేక్ చేయొద్దు. ఎక్కువసేపు షేక్ చేసామంటే అక్కడ నురగ వస్తుంది. నురగ రావద్దు, నురగ రాకుండా ఫీల్ చేసుకోవాలన్నమాట. పిల్లలకు అదే విషయం చెప్పాలి. ఎక్కువసేపు షేక్ చేయొద్దు. ఎక్కువసేపు షేక్ చేస్తే నురుగు వస్తే వాటర్ బబుల్స్ రావు అనేసి. చూడండి ఎంత మంచిగా వస్తున్నాయి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనం ఏదైనా తయారు చేసి ఇచ్చామనుకోని పిల్లలకి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మనం కూడా దానిలో చూడండి ఎంతమంది పెద్ద పెద్ద బబుల్స్ వస్తున్నాయో. నాకు కూడా ఇష్టం అనమాట. చిన్నప్పుడు నేను ఊపుతా ఉంటే మా చిన్నది పట్టుకుంటా ఉంటుండే. చూడండి కావాలి కావాలని అడిగారు, కానీ నేనే వాటితో ఊపుతూ ఎంజాయ్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇష్టం కమెంట్ సెక్షన్ చెప్పండి. పిల్లలు ఆడే ప్రతి ఆటలో మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, మనతో పాటు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. పిల్లల్ని చూసి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాం కదా. యాక్చువల్గా ఇది తయారు చేసింది ఎప్పుడు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అనమాట. ఆ రోజు పూజ అంతా అయిపోయిన తర్వాత